నమస్తే, నేను ప్రియా. వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలో ఇటీవల పెరిగిన దొంగతనాలు, ఎస్పీ ఆదేశాలతో ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంలో సహకారాలు అందించాలి. బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ఆదేశం. ఎర్రముక్కపల్లి బాక్రాపేట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలి. సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ. కడప నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కడప నగరంలో దొంగతనాలు అధికం కావడంతో కడప ఆర్టీసీ బస్సులో నిన్న రాత్రి చిన్న చౌక్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 3 రోజుల క్రితం కడప నగరంలో దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్న చౌక్ సిఐ ఓబులేషు, ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి మరియు తన సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో లగేజ్ బ్యాగ్లను తనిఖీ చేశారు. అనుమానమున్న వ్యక్తులను వారి వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనబడితే వెంటనే తమకు తెలియజేయాలి అని సిఐ ప్రజలకు సూచించారు. కడప జిల్లా రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అన్ని సీజన్లకు అవసరమైన పంట రుణాలను అందించడంలో సహాయ సహకారాలు అందించాలి అని కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. రైతు సంఘాలకు అన్ని విధాల ప్రోత్సాహం అందించాలి అని జిల్లాలో కేడీసీసీబీ అనుబంధంగా నడుస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు వారి అవసరాలకు తగిన ప్రాధాన్యతను గుర్తించి రుణ సాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రుణ ప్రణాళిక మేరకు జిల్లాలోని ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ ప్రాంతాల్లో వివిధ రకాల పంటల సాగుకు మంజూరైన రుణాలపై సమీక్షించారు. కొరియాండర్ 35,000 to 37,000 సార్. జింజరీ 69,000 to 74. ఇది మన దగ్గర ఎక్కువ లేదనేసి అదర్స్ టీసీసీ డిస్ట్రిక్ట్లో ఉందని అలానే పెట్టాం సార్. కోపియా వచ్చేసి 90,000 to 21,000 సార్. ఆర్ట్స్ గ్రామ్ 19,000 to 21,000 సార్. వెస్టల్ ఆయిల్ 22,000 to 24 సార్. మ్యాంగో 22 to 24 సార్. సారీ సార్, మ్యాంగో వచ్చేసి 57 to 60,000 సార్. బనానా 1,25,000 to 1,50,000 సార్. బనానా సక్కర్స్ 82,800 to 91,000 సార్. సరిపోతుందా బనానా? అంటే సార్ సక్కర్స్ అయితే మామూలుగా ఎవరు వాడటం కూడా లేదు సార్. ఈసీ బనానా కాబట్టి మనం 1,50,000 పెట్టాము. 1,50,000 సార్ టీసీ బనానా సార్. టీసీ బనానా వచ్చేసి 1,50,000 సార్. 1,25,000 to 1,50,000 సార్. సక్కర్ వచ్చేసి 82,800 to 92,000 సార్. సార్ స్వీట్ ఆరెంజ్ సార్ 69,000 to 74,750 సార్. యాసిడ్ లెమన్ సార్ 80,500 to 80 to 85 సార్. 80 to 85,000 స్వీట్ ఆరెంజ్ ఎక్కువ కదా. ఇక యావరేజ్ మీకు ఎంత దిగుబడి వస్తుంది సార్? 25 టన్స్ వస్తుంది. 25 టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ ఎకరా? పర్ హెక్టార్ సార్. ఓకే. సో 10 tons per acre. అంటే యావరేజ్ 20,000, 2 lakhs వస్తారు. 80 to 85. యాసిడ్ లెమన్ సార్ 80,500 to 92,000. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సదుపాయాలను కల్పించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి విద్యాలయ యాజమాన్య కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా
కలెక్టర్ విఎంసి చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి అధ్యక్షతన కడప కేంద్రీయ విద్యాలయ యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్య ఆహ్లాదకరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ విద్యా సంవత్సరం జరిగే 10వ, 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో కడప కేవీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. కేవీ విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలపైనే కాకుండా క్రీడా, సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులను ప్రోత్సహించి శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందించాలి అని అన్నారు. No, actually, sir, when I joined in 2023, there was 12 students in class 12, sir, and in 11th class also 16 to 18 students. I was late. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ రీసర్వే పనులను జిల్లాలో ప్రణాళిక ప్రకారంగా చురుగ్గా చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురితో పాటు జేసీ నిధి మీనా హాజరయ్యారు. CCLA ప్రత్యేక కార్యదర్శి వీసీ ముగిసిన అనంతరం జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. వివిధ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పన కోసమే ఈ రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కలియుగ దైవం మా శ్రీనివాసులు ఆశీస్సులతో 5వ సంవత్సరం ప్రొద్దుటూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ప్రొద్దుటూరు శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుమలకు పాదయాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని టీటీడీ కళ్యాణ మండపం నుండి 650 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలకు చేరుకుని అక్కడ శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసాలు కూర్చి పాదయాత్రకు పూర్తి బాధ్యతలు వహిస్తున్న శివాలయం చైర్మన్ కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
సార్ మళ్ళీ అందరూ పొద్దుటూరు నుంచి సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము పొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీరందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్నం కొంతమంది మైదుకురికిలో పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. మూడవ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదంత వసతులు కల్పించడం జరిగింది. నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగా ఉండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఆయన వీలున్నన్ని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పాదయాత్ర 5వసారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్ద ఆయన దయ వలన పాదయాత్ర 5వసారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మనకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు తీసుకొని ఈ రోజు నుంచి 2వ తేదీ తిరుమల కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ పెద్ద దర్గాను సుసి పుణ్యక్షేత్రం సినిమా యూనిట్ దర్శించుకుంది. దర్గా వద్దకు చేరుకున్న వారిని ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గాలో వారు మాజర్ల వద్ద పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గా దర్శనం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే దైవానుగ్రహం, అదృష్టం ఉండాల్సిందేనని, పక్కనే అనంతపురం జిల్లా ఉన్నప్పటికీ ఇంతవరకు పెద్ద దర్గా దర్శించుకోలేకపోయానని, అనేక సంవత్సరాలుగా ఈ పవిత్ర దర్శనానికి ఎదురు చూశానని సినిమా యూనిట్ సభ్యులు భావోద్వేగానికి చెందారు. సుసి పుణ్యక్షేత్రం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి అని ఈ సందర్భంగా వారు కోరారు. वो दरगाह इधर का डिफरेंस की दरगाह फुल की चादर है, वो दरगाह फुल का डिफरेंट है और उसके बंद करके उनको 3 मिनट मिलेगा।
అందరికి నమస్కారం. సో ఈరోజు నేను కడప దర్గాకి రావడం జరిగింది. ఇట్స్ బీన్ లైక్ బ్లెస్. ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నా కానీ రాలేకపోయాను. అప్పుడెప్పుడో చిన్నతనంలో వచ్చి ఫస్ట్ టైం రావడం చాలా సంవత్సరాల తర్వాత. అనంతపురంలో ఉన్న కూడా పక్కన రావడానికి కుదరలేదు. అదే అదృష్టం ఉండాలంటారు. కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళాలన్నా చూడాలన్నా అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ కడప దర్గా. సో మా సుమతి శతకం సినిమా ప్రమోషన్ మేరకు కడప దర్గాకి రావడం జరిగింది. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ వెరీ గుడ్ కామెడీ ఎంటర్టైనర్, మంచి పాయింట్ అండ్ మంచి డివైన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంటే ఎంత పవిత్రంగా ఉంటుందో అందులో కూడా ఒక చిన్న పవిత్రతను మేము దాచాం. బయటికి వస్తున్న త్వరలో మా సినిమాని చూసి నాతో పాటు మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ये जगह बहुत ही प्योर है, बहुत डिवाइन है. यहाँ पे आके हमेशा हम कहीं पे भी जाते तो ऐसा लगता है कुछ मांगे, बट जब यहाँ आते तो वी ओनली फील ग्रैटिट्यूड एंड थैंक यू. I don't know, there's something in this place. I just felt it so nice. Thank you everyone for bringing me here, and please watch Sumati Satakam on February 6th with your friends and family. కానీ వస్తూ ఉంటాం. కాకపోతే మా టీం అంతా ఫస్ట్ టైం అనమాట. సో సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్లో భాగంగా కర్నూలు, అనంతపురం నేను కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు కడప, మదనపల్లి, రేపు తిరుపతి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్ అలా పోతూనే ఉంటాం. సో మన కడపలో ఫస్ట్ ఇక్కడి నుంచి మన దర్గా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రమోషను ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి చేస్తున్నాము. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వస్తుంటారు. బట్ మనం రెగ్యులర్గా వచ్చేదే ఇట్లా టీంతో రావడం అనేది ఇది సెకండ్ టైం నాకు. శతకం ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా. టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువనే మాట్లాడి పెడుతున్నాము. సో మీరందరూ చూసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ చౌదరి అండ్ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి పోవచ్చు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, పిచ్చి పిచ్చిగా ఏముండదు. ఒకప్పుడు మనము ఫ్యామిలీ సినిమాలు అంతా ఎంత బాగున్నాయో అదే రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ రిలీజ్ అండి. ఇంకా థియేటర్ లిస్ట్ ఏం ఫైనల్ కాలేదు, బట్ మొత్తం రాయలసీమలో ప్రతి ఊర్లో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సుమతి శతకం అందరు ఖచ్చితంగా చూడండి. కడప నగరం ఎర్రముక్కపల్లి ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలియజేశారు. కడప నగరం ఎర్రముక్కపల్లె రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిని ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి హామీ కలవడం లేదన్నారు. ప్రజల ఒత్తిడి మేరకు ఎర్రముక్కపల్లి వైపు మాత్రమే పూర్తి చేశారని, బాకరాపేట వైపు ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కడప నగరంలో ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సిపిఎం పార్టీ గతంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసింది. కానీ అధికారులు నిధులు లేవనే సాకుతో బ్రిడ్జిని అసంపూర్తిగా పెండింగ్లో పెట్టారు. దీని కారణంగా ఎర్రముక్కపల్లి వైపు నుంచి విశ్వనాథపురం వైపు వెళ్ళేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం దాదాపు 70,000 మంది దాకా బ్రిడ్జికి ఇటువైపు ఉన్నారు. వీళ్ళతో పాటు 35 నుంచి 40 గ్రామాలకి ప్రధాన రహదారిగా ఈ దారి గుండా వెళ్ళే అవకాశం ఉంది. అంతటి కీలకమైనటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి
రైల్వే అధికారులని, రెవెన్యూ అధికారులని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని అనేక సార్లు సమస్య పరిష్కారం చేసి పూర్తి చేయమని చెప్పి అడిగారు. వీళ్ళందరూ చెప్తున్న కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. ఈ నిధులకు సంబంధించినటువంటి మొత్తం ప్రారంభించేటప్పుడు ఏడాది లోపల ఈ బ్రిడ్జిని సంపూర్ణంగా కడప నగరంలోని పాత బస్టాండ్ మోడల్ బస్టాండ్గా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కడప నగర మేయర్ పాక సురేష్ తెలిపారు. కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సర్కిల్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ పాత బస్టాండ్ పరిశీలించి పరిశుభ్రంగా లేని ప్రాంతాలను శుభ్రం చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. కూడళ్లు అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ సర్కిల్లో నూతన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద నిర్మాణ కమిటీ శిలాఫలకం పూర్వపు కమిషనర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని సభ్యులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకం ఏర్పాటు చేయాలి అని, పెండింగ్లో ఉన్న సర్కిల్ పనులను పూర్తి చేయాలి అని, వాటర్ ఫౌంటైన్ పనులను పూర్తి చేయాలి, వాడుకలోకి తీసుకురావాలి అని, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి అని అన్నారు. అనుకున్నారా కనీసం మనుషులు అసలు పంపే తిరుగుతారా? లెక్క సంపాదించడం కాదు, కనీసం ప్రిన్సిపల్ క్లీన్ పెట్టుకోవాలా? నేననేది ఒక లైట్ బిగించండి. ఏ రూమ్ వల్ల మీరు దగ్గరగా ఉండేది లాంగ్ రారు, అందరూ వచ్చారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపై కమలాపురం నియోజకవర్గ మండల అధ్యక్షులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఊరు పొమ్మంటుంటే కాటి రమ్మంటుంది, నీకు ఎందుకు రాజకీయాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలోని కమలాపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాజకీయాల్లో నిలకడలేని జీవితం నీదని, మనమల్లు మనవారితో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలి అని హితవు పలికారు.
ప్రస్తుత ఎమ్మెల్యే కమలాపురాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నీ కోగటం గ్రామానికి ఏం అభివృద్ధి చేశావు అంటూ ప్రశ్నించారు. గ్రామ రైతులను దోచుకున్నది నువ్వు, నీ కొడుకు కాదా అని నిలదీశారు. నీ గ్రామంలో ఆలయ భూములను మీ కుటుంబం పేరుతో తీసుకున్నది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తునికి శనగలు వేసారు. ఆ ఊరు చెందిన అతనికి మొత్తము ఆ శనగల డబ్బులంతా అతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి దగ్గరనే పెట్టినాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతనిదంతే అతని కాడికి, అతనిదంతే ఇతని కాడికి, ఇట్లా ఒకరి మీద ఒకరు. ఇప్పుడు వీరశివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వీరశివారెడ్డి కట్టడం ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు రైతులు దగ్గర 1 కోటిన్నర రూపాయలు రైతులు కష్టం చేసి 6 కాలాలు పండించి 1 కోటిన్నర 3 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనగల వ్యాపారం చేశాడో వాతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి చేతికి ఇచ్చినాడు. ఆ ఊరు పెద్ద మనిషి అనుకొని. పెద్ద మనిషి ఏం చేయాలా? అందరినీ పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికీ వచ్చిన దాంట్లో పంచాలా. అదట పోనిచ్చి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం రూపాయిన్నర 2 రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకొని, ఈ రూపాయిన్నర 2 రూపాయలు అనేది మేము కూడా కనలే, స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, స్వామి మేము 3 రూపాయలు తీసుకోలే, రూపాయిన్నర వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి చిన్నప్పుడుకు మొత్తం శనగల లెక్క రైతులు తీసుకున్నారు. ఈ పొద్దుటికి ఏమన్నా రైతులకి ఒక 10 రూపాయలు న్యాయం చేసినారా? రైతు 6 గంటల ప్రతి సంవత్సరానికి 6 గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు రూపాయి కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచి నువ్వు రైతులకి ఒక పెద్ద మనిషి అంటున్నావు. సరే నీ చేత కాకుంటే వాడిని పిలిపించిరే, నా చేత కాడంలా ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి పోనిచ్చి నువ్వు ఏందో నీతులు చెప్తాను. నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివే? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదే ఒక్కపార ఆలోచన చేసి నా పేరే నానాలా ఏ రకంగా అయినా సరే, చెడ్డగా అయినా సరే, మంచిగా అయినా సరే నా పేరు నానాలనుకొని రోజు ప్రెస్ మీట్ పెట్టేదానికంటే ఇప్పుడే చెప్పినాడు ఆంజనేయ స్వామి కాడ ప్రమాణం చేసి మీరు రైతులను ముంచినావా లేదా అని. అది ఒక పాట నిర్ణయించి ఆ ప్రమాణం ఎప్పుడు చెప్తే ప్రేక్షకుల మాదిరి అందరం వచ్చి చూసేదానికి రెడీతున్నాం. ఎప్పుడు కూడా గొప్ప బుద్ధితో, గొప్ప మనసుతో రాజకీయాలు చేయాలా. రాజకీయం అంటే అర్థమేంద్రంటే ప్రజాసేవకే అంకితం కావాల్సిన అవసరం ఉంది. అతనే రాజకీయ నాయకుడు. దొంగతనాలకో, రౌడీలకో, ఇంకొకటికో బానిస అయితే రాజకీయ నాయకుడు అన్నారు. దొంగ అంటారు, రౌడీ అంటారు, ఇంకా వేరే పదాలు వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనం పోకుండా ఉండాలా. ఏదో మాకు ఈ వయసు వచ్చినా, మాకు ఆ పదవులు రాకపోయినా ఆ నీచ చరిత్ర మాకు లేదు. ఎందుకో నువ్వు మూట కట్టుకున్నావు, మీ కుమారుని కూడా మూట కట్టించేదానికి సిద్ధపడినావు. ఇప్పుడు అదే రిజిస్టర్లు చేసుకుని భూములని. కాబట్టి ఇది మంచిది కాదు. మంచిగా మీరు ఉండి బీజేపీ చేరండి, కూటమిలో ఉండండి, ఇంకో దాంట్లో ఉండండి. వాళ్ళు తీసుకుంటాను లేదో నాకు తెలిసి నిన్ననే మాధవ్ సార్ దగ్గరికి పోయినారు. మరి ఆయన ఏమైనా తిరస్కరించినాడేమో నాకు తెలియదు. వస్తానే కూటమిని మళ్ళీ మాట్లాడినారు. కాబట్టి మీ ఎంబడి ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడు తెలుగుదేశం పార్టీ వాడు కాదు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. నీ మంచులో ఇంకొకరి మంచులో కాదు, మీతో కలిపి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీని విమర్శించితే నేనేందో అక్కడ వజ్రం అవుతా అనుకుంటానేమో. మెయిన్కి తిన్న వాళ్ళంతా ప్రజెంట్ కౌన్సిలర్లు 2 ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ. ఆ వీరపనాయనపల్లి నుంచి ఒక ఆయన రోజు ఒక పార్టీ మహానుభావుడు. మీ అలవాట్లు ఆయన కూడా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మీరేదో మీ కేసులో అంటే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.